ఈరోజు నన్నూరు గ్రామం కర్నూలు జిల్లా ఓరకల్ మండలం నన్నూరు గ్రామానికి నందు బేడ బుడగంగ కాలనీలో బుడగజంగాల ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా నన్నూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘం చేస్తున్న సేవల్లో అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాకు నిరంతరం నువ్వు చేసే పోరాటం న్యాయబద్ధంగా ఉంది కాబట్టి జాతి ప్రయోజనాలు కాపాడు అధ్యక్ష అని చెప్పి ఆ రోజు వాళ్ళ యొక్క సహసహకారాలు అన్నదండాలు ఎప్పుడు పిలుపునిచ్చినా జాతి గురించి వచ్చే గ్రామం 2-3 కార్యక్రమాలకు రాకపోవడం వలన నాలోనే ఏమైనా తప్పు ఉందా, లేకపోతే ఎందుకు ఈ గ్రామం నుంచి రావడం లేదు, కష్టాల్లో నాకు ఆదుకుని ఈ సంఘానికి ఎంతో న్యాయం చేసిన నన్నూరు గ్రామం ఈరోజు ఎందుకు వస్తలేదనే ఉద్దేశం చిన్న కారణం చెప్పని. ఎందుకంటే మనం ఈరోజు వాళ్ళని ప్రశ్నించి నాలోనే ఏమైనా లోపాలు ఉన్నా కూడా సర్దుద్దుకొని ముందుకు పోదాం అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ అందరినీ కూర్చోబెడితే పెద్దలు ఎత్తేమి యువకులు ఎత్తేమి అందరూ చెప్పిన తెలియజేసిన విషయం ఏమనగా అధ్యక్ష మాకు కొన్ని కారణాల చేత మేము రాలేకపోయినాం, మాకున్న ఇబ్బందులు జరిగిన కొన్ని అపాయాలు దురదృష్టజాతు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాల వలన మేము రాలేకపోయినాం తప్ప లేకపోతే ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడే నీకు సహకారాలు అందించాం, నువ్వు ఎప్పుడు పిలుపునిచ్చా అప్పుడు మేము వచ్చాము సంఘం తరఫున, ఈ రోజు కూడా మేము వస్తాము అని చెప్పి జలనం చేయడం జరిగింది. నాలోనే ఏమైనా లోపం ఉందని కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు అనుకున్న గమ్యము కేంద్రంలో పూర్తి స్థాయిలో చేసి మన జాతికి ప్రయోజనాలు కాపాడే విధానం చేయాలని చెప్పి మేము ఆ రోజు మా పెద్దలు మేము ఆశించాం. ఆ విధంగా నువ్వు చేయాలి, ఆ ఒక చిన్న యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘం తరఫున సాధించాలని చెప్పి వాళ్ళు మనం మాకు అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళ అప్పీల్ మేరకు ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న సమస్యను త్వరలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం, న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా నిరంతరం ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘం అనేది పెద్దలు స్థాపించిన సంఘం. ఈ సంఘం యొక్క రూల్స్ రెగ్యులేషన్ అనేది అజెండా అనేది అందరూ మర్చిపోవచ్చునేమో, కానీ ఆ సంఘము బాధ్యత తీసుకున్న ఒక లీడర్గా నీ నోటి మరవలేను. ఎందుకంటే అప్పుడున్న అజెండా తీర్మానం ప్రకారమే పెద్దల యొక్క తీర్మానం ప్రకారమే ముందుకు పోవాలనే కంకణంతోనే నేను ముందుకు రావడం జరిగింది. ఈ సంఘంలో పనిచేస్తున్నాను. అందులో భాగంగానే గతంలో పెద్దలు చేసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక అజెండా ఒక తీర్మానం చేశారు. 2003లో మనకు సర్టిఫికేట్లు వచ్చినప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకున్న టీసీలలో దానిలో తప్పిదాలు ఉన్నప్పుడు అప్పుడు ఒక టీసీలలో మార్పు చేయించి ఆన్లైన్లలో టీసీలలో దాన్ని మార్పు చేయించిన తర్వాత బుడగజంగల సర్టిఫికేట్కి ఇచ్చేటప్పుడు మరొక్కసారి మీరు తప్పుగా కులాల పేరు నమోదు చేసుకోవడం వలన ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే నష్టానికి ఎవరైనా పూనుకుంటే మీ స్వార్థాల గురించి పూనుకొని ఏ రిజర్వేషన్ సార్ రిజర్వేషన్ కిందకి పోయి మేము ఉద్యోగాలు తెచ్చుకుంటాం లేదా స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్ తెచ్చుకుంటాం అని చెప్పి మీరు కానీ ఆ విధంగా చేసుకుంటే జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, దానికి మీ మీద కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి ఆ రోజు ఒక లిఖితపూర్వకంగా హామీ తీసుకొని జాతికి న్యాయం చేసే విధంగానే అడుగులు వేయడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం దానికి కట్టుబడి ఉండే ఎక్కడైనా సరే బోగస్ కులాలు చొరబడకుండా మనం సంపాదించుకునేది మనం వండుకున్న అన్నము మనం కమ్యూనిటీ వాళ్ళే తినాలి, కానీ వేరే వాళ్ళు వస్తే గతంలో ఈరోజు 2008 నుంచి మనకు సర్టిఫికేట్ లేక ఎంత అన్యాయం జరుగుతుందో 20 సంవత్సరాల్లో ఇది మనకు విద్యా ఉద్యోగ సంక్షేమ పరంగా రాజకీయ పరంగా ఎదుగుదలకు లేకుండా సర్టిఫికేట్ పునాది ఎంత ద్రోహం చేసిందో ఆ ద్రోహానికి మళ్ళీ ఉడిగొట్టకూడదనే ఉద్దేశంతోనే నిరంతరం సంక్షేమ సంఘం మన జాతికి చెందిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఇప్పియాలి. ఆ రూల్స్ సంక్షేమ సంఘం పెద్దలు ఏ రూల్స్ పెట్టినరో ఆ రూల్స్ని ఎవరు ధిక్కరించినా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడానికి కూడా సిద్ధపడుతున్నామని కూడా తెలియజేసుకుంటాం. అందు కోణంలోనే మేము ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మరి ఒక పెద్దల సమక్షంలో దయచేసి వేరే కులాలను ప్రేరేపించే ఏ వ్యక్తులైనా సరే మన జాతి వాళ్ళు మార్పు చెందండి, దానికి ఫుల్ స్టాప్ పెట్టండి, ఇంకా కోణంలో మీరు ప్రయత్నం చేయొద్దండి. అన్యాయం అనేది ఎప్పుడు న్యాయం కాదు, న్యాయం అనేది ఎప్పుడు న్యాయంగానే ఉంటుంది అనేది గుర్తించుకోండి. కాబట్టి జాతికి ద్రోహం చేసే విధంగా మనం రిజర్వేషన్ ఎప్పుడు రేపు రాబోయే రిజర్వేషన్లు సాధించుకున్నాక మన పిల్లలకు మాత్రమే చెందే విధంగా మన కులం మాత్రమే బాగుపడే విధంగా ఉండండి. మన దారినే అన్యాయం చేసే విధంగా ఉంటే అది సర్వనాశనం అయ్యే విధంగా కూడా మీరు ఆ శాపనానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకున్న శ్రమని కష్టపడే పంటని అది సక్రమైన విధానంలో పోవాలని కోరుకుంటారు రైతు. ఆ విధంగానే మనం సంపాదించిన ఈ సర్టిఫికేట్లు మన వాళ్ళకి దక్కాలని కోరుకునే విధానంలో సంక్షేమ సంఘం ఈ యొక్క శాపనార్థం మీకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మారండి. తప్పు చేయడం మానవిక సహజ లక్షణం, కానీ ఆ తప్పుని అదే పూచుకొని దానివైపే ప్రయాణం చేసేవాడు మూర్ఖుడు, అవివేకుడు, జాతికి ద్రోహుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బోగస్ కులాలను ప్రేరేపించకుండా ఉండాలని మనవి చేసుకుంటూ మరొకసారి సంక్షేమ సంఘం తరఫున ఇప్పటికే బుధారపేట నుంచి కూడా గతంలో కూడా 2016లో ఆమరణ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష, అదేవిధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష గురించి జరిగినప్పుడు ఒక బడ్జెట్ అనేది ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళ వసూలు చేసినప్పుడు కూడా ఆ లెక్కలు రికార్డెడ్గా ఎంత ఖర్చు అయిందో అనేది రికార్డెడ్గా
నమోదు చేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా అంతో ఇంతో ఖర్చు అయినప్పుడు కూడా రికార్డెడ్గా తెలియజేసి సంపాదించడం అంటే వాస్తవంగా సంక్షేమ సంఘం ఒక నాయకునిగా బాధ్యత తీసుకున్న కానించి నిరంతరం లెక్కలలో ఎలాంటి జాతికి ద్రోహం లేకుండా ఎవరిచ్చిన విధానాన్ని కూడా ఒక రికార్డెడ్గా పెట్టుకొని ఒక జాయింట్ అకౌంట్ అనేది పెట్టి ఒక జాయింట్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే లెక్కలు కూడా మేము ఇచ్చిన లెక్కలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అని కూడా తెలియజేస్తాం. అంటే జవాబుదారితనంతో నిరంతరం మేము జాతికి ద్రోహం చేయకుండా ఒక లెక్కల పరంగా ఒక కార్యక్రమం పరంగా ఇతరమి ఒక లెక్కలు చెప్పే విధంగా ఇతరమి జాతికి అన్యాయం చేస్తుంటే దాన్ని కాపాడుకునే విధానం ఇతరమి ఎప్పటికీ సంక్షేమ సంఘము నిరంతరము జాతి ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటుందనేది కూడా మీరు గమనించుకోండి. కాబట్టి నిరంతరం ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగ సంఘాలారా మేల్కొని రేపు కాడ కేంద్రంలో మనం ఉన్నటువంటి విజయాన్ని సాధించుకొని వచ్చినాక ఇక్కడ ఒక జీవో ఇంప్లిమెంట్ చేసుకొని మన జాతికి ఉపయోగపడే విధంగా చేసుకుందాం. మనము జాతికి మేలు చేసే విధంగా ఒక వృక్షంలాగా ఆ వృక్షానికి ఫలం కాసే విధంగా వ్యక్తులుగా లీడర్గా ఉందాం. కానీ ఆ యొక్క ఫలానాల్లో మొత్తం మనమే దోసుక తిని మనం జాతికి ద్రోహం చేసే విధంగా ఉండకుండా మన వ్యవహారం ఉన్నప్పుడే మన జాతికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. అదే అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎత్తనేమి, పూలే గారి ఆశయాలు ఎత్తనేమి, ఈ విధంగా పెద్దలు ఏ విధంగా మనము స్ఫూర్తిని తీసుకొని మనం లెటర్ ప్యాడ్లో పెట్టుకుంటున్నామో వాళ్ళకి నిజమైన స్ఫూర్తిదాయకంగా మన సంఘానికి పనిచేసే విధంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ నిరంతరం మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ సంఘాన్ని ఏ విధంగా స్థాపించారో ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్ ఒక అజెండా ఉందో ఆ అజెండాని కట్టుబడి పనిచేస్తాం. ఎవరైనా మన దాంట్లో అన్యాయం చేసినా లేదా ప్రభుత్వం నుంచి అన్యాయం చేసినా దాన్ని ప్రశ్నించి ఒక చట్టపరంగా మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవడంలో అయితేనేమి మన వాళ్ళని కాపాడుకోవడం అయితేనేమి మన జాతికి చెందిన వాళ్ళకు నష్టం జరుగుతుంటే దాన్ని కాపాడుకోవడానికి అయితేనేమి ముందుకుంటాం. కానీ మనవాడే అన్యాయం చేసి ఉంటే మన వాళ్ళను కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా రాబోయే కాలంలో ఉంటుందని కూడా ఇది తస్మే జాగ్రత్తగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి బోగస్ కులాలను ప్రేరేపించద్దండి. మన కులానికి మనకున్న సత్సంబంధాలు మనకున్న రిలేషన్స్ మనకున్న బంధుత్వాలు మనకున్న వివాహ సంబంధాలు ఉన్న కులాలను కాపాడుకొని మన కులానికి రక్షించుకుందాం. అదే మన యొక్క నాయకుని యొక్క లక్షణము. అజెండా యొక్క ఎన్ని సంఘాలు ఉన్నా సంతోషమే, కానీ ఆ సంఘాలలో ముసుగు పెట్టుకొని జాతికి ద్రోహం చేసే విధంగా ఉండొద్దని తెలియజేసుకుంటూ నిరంతరం సంక్షేమ సంఘం జాతి ప్రయోజనాల గురించే కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది మేల్కొని ఓ పెద్ద మనుషులారా యువకులారా ఒక మేధావులారా జాతికి న్యాయం చేసే వైపు అడుగులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ సంఘం, జై బుడగ.